పసుపు తీసుకోండి పసుపు తీసుకోండి అన్న వాళ్ళు పెట్టుని చెప్తారు మానికి వచ్చినట్టు ఉన్నది కదా కొండ కైలాసమందు ఏకాది వండుకుడు కూర్చు లోకాలు శంకరుడు అటువంటి ఒక ఏమి అటువంటి ఒక కైలాసం లోపల పరమాత్మ ఏమంటుండు అన్నాడు దైవం అటువంటి ఒక ఇక ఏమి చేస్తూ ఇక ఎందు పోదు అటువంటి ఒక దేవుడు మర్యాద అప్పుడు పచ్చి ఆడుతున్నారట పచ్చి రానప్పుడు పరమాత్మేమి నారాయణమూర్తి ఏమరా ప్రపంచమేలు అని ముగ్గురు దేవతలు దోద్దు కానీ అటువంటి ఒక ముగ్గురు దేవతలనుకనే పచ్చి ఆడుతున్నారు ఈ ఆట కనుకనే ఎటువంటి ఒక భిన్నం చెయ్యాలి అనుకోని భగవంతుడు వ్యాధి నారాయణమూర్తి ఏం చేసిండు అటువంటి ఒక భగవంతుడు ఇక ఏం చేయదు ఇక
ఎందుకు అనుకోని అటువంటి ఒక ఎవరా కాతో ఏర్పాటు చేసి అటువంటి ఒక ఎవరా అటువంటి శిల్క రావణను అయ్యా చేసిండు అయ్యారు చేసి చేసిండు కదా అటువంటి చిలుకకు ఏమి చేసినాడు మరి ఎటువంటి బంగారు వదిలి మాణిక్యం తయారు చేసిండు బంగారు వదిలి మాణిక్యం పెట్టిండు ఆదాయం ఏమి చేసిండు కైలాసం విడిచిండు కైలాసంలో ఒకడు వచ్చి సిలిక ఏమన్నది పలుకులు వచ్చినప్పుడు ఒక గౌరవం పూలు పసులు ఆ దేవతలు చేయండి అటువంటి ఒక ఇక ఏడు చేతు ఇక ఎద్దు అనుకోని ముగ్గురు దేవతలు ఆ సిలిక ముఖం చూస్తున్నారు ఎండికొండ కైలాసం అంతా పట్టా ఇటువంటి ఒక ఏతండు పుట్టిండు ఎవడు పుట్టిండు నడవని ఒక శిల్కలుగా కైలాసం విడిచిండు శిల్కలు బంగారు ఎటువంటి ఒక పింజరం చెయ్యాలి పింజరంలో ఎదుగు పెట్టాలంటాడు లోకాల శంకరుడు చూసి ముగ్గురు చేతునగా సిలక రావాలనే ముగ్గురు ముఖం చూసింది పలుకులు అంతరాలు రామల్లా మీదికి లేచింది బంగారు మాణిక్యము నెత్తి వెలుగుతున్నది తెలియడి ఆశలిగా వెళ్ళిపోతుంది ముగ్గురైన దేవాతులు చెట్టు మీద శిలక రావన్న కూర్చున్నది కూర్చున్న గడియ లోపల ముగ్గురు దేవతలు చూసి ఆ ముగ్గురు దేవతలు చూసి ఏమనుకున్నారు కదా వాటి ఆశలుగా చెట్టు మీద ఆడదనుకోని ఆ ముగ్గురు ఐదవో దేవాతు
జ్యోతి ఎక్కడ వెలుగుతున్నది 12 శిల్సులు 24 సర్వమునిగా పుసపుసరాగా ఆవిరి కొడుతున్నాడు ఏమనుకున్నాడు ఏమరా ఇక్కడ భాషలుగా మాయ మాయే సర్పం తయారాయి సర్పాన్ని పట్టాలి బంగారు మాణిక్యం చేయాలి బంగారు మాణిక్యం అనగా నా ఎండికొండ మీద పెట్టాలి అనుకోని లోకాల శంకరుడు ముగ్గురు తిరుమూర్తులు 3 దిక్కులు అయ్యిండు ముగ్గురు లోకం చూసింది అప్పుడు ఆయన బంగారు మాణిక్యం గురవైన భగవంతుడే వియేశను మరి అటువంటి ఒక పుట్ట వెనుకరేవి 7 పుట్టలు భగవంతుడు ఏమైపోతున్నది అటువంటి ఒక 7 పొరల పరకు బండ పడుతున్నది 7 పొరల పరకు బండ పడ్డప్పుడు ఏమైతున్నది మరి అటువంటి ఒక ఏమరా భగవంతుడు ఏమనుకుంటున్నారు రండి నా తమ్ములారా అనుకోని కోపానికి వచ్చుడు కోపానికి వచ్చి దేవుడు కనుక రేవి తిరిగి చేతులు పట్టారు
అటువంటి ఒక అగ్రహారుడు గోపాలకు వచ్చి అటువంటి ప్రతిభాలు పరుకుబండ మీద తిమించి కూర్చుండు. ఆ కూర్చున్నప్పుడు భగవంతుడు చెప్తా ఉంటుంది. ఆ పంట చదువునగా ఎన్నిక ప్రమాదం విడిచింది. సూరంలో పడ్డ సూరం పుండి వెనక భగవంతుడు బుగ 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 చెప్తా ఉంటుంది. చెమట చేతులకు వస్తున్నది. చేతుల చెమట సూరం పొండి అనగానే ఎటువంటి పంట మీద పడుతున్నది. ఆ పంట మీద చెమట కనుక ఎటువంటి ఒక ఇంటికి ప్రమాణం సంతు ఉన్నది. ఆ సంతులో పడికని 3 సుక్కుల చెమట వెళ్ళిపోయింది. చెమట పోయి ఏమైపోయింది. ఆ దేవాలోకం లోపల ఆదినారాయణ మూర్తి దగ్గర అటువంటి ఒక గడి కొడతాడు కూడా చుట్టుకొని దేవలోకం అనుకున్నాడు. దేవాలోకంలో దేవతల మీద ఉన్నాడు. ఉన్న బాధ్యతమే బంగారు అటువంటి ఒక గంట జ్యోతి ఉన్నది. తెలుసుపోయిన గంట జ్యోతి మెరుగుతుంది. ఆ మెరుగేడు జ్యోతి కాయ ఒక శబ్ద సుఖలు పడ్డాయి. 3 సుఖాలు శబ్ద పడ్డలే కల్లా అటువంటి 3 వద్దు రక్తాగుడు అటువంటి ఒక ఇటు ప్రముఖ రాలేదు. ఆ పంట ఆ బంగారు బండ మీద పెట్టి ఆ పంట కొర ఉండి కొడతాం. ఆ పంట మీద నేడుకోమని చెప్పిండు. ఈ అనుకుంటున్న కల్లా ఏమనుకున్నది అమ్మవారు బాలేవి పంట
దేవి రామరము పండ్ల పంటవనికి రామరమ ఎప్పుడమ్మగా విధి లోకం వచ్చిన కల్లా పొద్దేడు కడలు మారేడు కడలు దేవి మరి సాచిపోరు గుగ్గిల పోరు వేసుకుని అమ్మో ఎల్లమ్మ 12 బండాలు
బండారు పండుగ వచ్చింది, మరి టైం వచ్చింది, తమ్ముడు సట్టి వచ్చింది, మరి మంచిగా వైద్యం తీసి మరి కళ్యాణం చేసి నాకనే తెలియదు సార్. అంత నీకు తెలుసు. నాకు తెలుసు కానీ నీకు పని అంటే అడగాలి కదా. సంతోషమా కళ్యాణం చేసాను నాకే సంతోషం. నీ ఎట్లా మరి నాకు ఏమంటే కట్టు పెట్టి కట్టె పిట్టు నడుస్తుంటే అట్టగా జరిగింది బాబా. మరి కడపడ పోతా లేకపోతే అట్లా ఉంటుంది. మనకి పెళ్లి చేస్తున్నాం ఇది కూడా నాకే తెలియదు. అది సంతోషం ఐదపటంలో వచ్చావు, అది సంతోషం. ఇక ఏ చెప్పని మంచిగా ఉన్నాయి కదా రైట్. అన్ని మంచిగా ఏడేడు పాఠాలు ఇప్పుడు నీ బట్టలు నీకు ఇచ్చేస్తాను. సంతోషం కష్టపడతా అదే ఇప్పుడు నేను చెప్పుతున్నా బట్టు పెడతాం సంతోషం